అంటే అంతకు ముందున్న 5 ఏళ్ళు ఏ డెవలప్‌మెంట్ లేనందుకు ఇప్పుడు జరిగిన డెవలప్‌మెంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. కనుక జరిగింది. డెవలప్‌మెంట్ అయితే జరుగుతూ ఉంది. జరిగింది. ఒక ఆశ కనిపిస్తుంది. క్యాపిటలే లేని ఒక కొత్త రాష్ట్రానికి పర్మనెంట్ క్యాపిటల్ గజెట్ వచ్చేసింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. దాని కొరకు రూ. 50,000 వర్క్స్ రెజ్యూమ్ అయిపోయినాయి. పర్మనెంట్ క్యాపిటల్ అవుతుంది అనేటువంటి ఒక ఆశ ఏర్పడ్డది. కనుక ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు దిక్కు లేని పరిస్థితుల్లో రోడ్ల పైన కాపురం చేయలేం మనం. మొదలు క్యాపిటల్ అవుతుంది అనేదే ఒక గొప్ప వార్త. దానికి సూచకంగా పని ప్రారంభమైంది. 50,000 పని మొదలైంది. ఇంకా చాలా పోయేది ఉంది. కనుక ఇది నేను వెల్కమ్ చేస్తున్నా. 2 ఏళ్ల మా ఏంది బాబు గారి ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము అభివృద్ధి వైపు అడుగులు వేయడం ప్రారంభించింది. 2 ఏళ్లలో కనపడ్డాయి సిగ్నిఫికెంట్ గా. చక్కటి రోడ్లు 20,000 కిలోమీటర్ల గుంతలు లేని రోడ్లు ఫామ్ అయిపోయినాయి. వైజాగ్ నుంచి మచిలీపట్నం వరకు 6 లేన్ అనేది ఒక అద్భుతం. నాగపూర్ నుంచి అమరావతి వరకు హైవే. కనుక బుల్లెట్ ట్రైన్ డిపిఎం తయారైపోతుంది. ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్ వస్తుందంటే ఒళ్ళు పులకిస్తుంది. కనుక ఇవన్నీ కూడా మనం కండ్ల ముందు కనబడుతున్న ఇన్ఫ్రా అది అభివృద్ధి కార్యక్రమాలు. పోలవరం టార్గెట్ డిసెంబర్ 2027 టార్గెట్ 2027 కు అని చెప్పి ప్రభుత్వం ముందుకు అడుగులు వేయడం మొదలు పెట్టేసింది. బనకచెర్ల మరోవైపు ప్లాన్ జరుగుతా ఉంది. కనుక ఇవన్నీ కంటికి కనబడుతున్నటువంటి అభివృద్ధి. చాలా రోజులుగా అమరావతి ప్రజలు చిన్న డౌట్ సార్. ఇప్పుడు మనకి క్యాపిటల్ గెజిట్ అనేది వచ్చింది సార్. అయితే అక్కడ ఎక్స్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మావిగన్ పెట్టాలి అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ గా రోడ్ వైజ్ గా ఉంది కదా, అదే పెడితే బాగుండేది కదా అని చెప్పేసి ఆ 3 సిటీస్ ఆ ట్రై సిటీస్ ని క్యాపిటల్ చేయాలని చెప్పేసి అంటున్నారు. దానిపై మీ ఒపీనియన్ సార్? అంటే ఈ గెజిట్ అనేది పనికిరాదా, ప్రెసిడెన్షియల్ గెజిట్? అమరావతి ఈజ్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ ఈ ప్రపోజల్ ఆఫ్ జగన్ కదా నేను అనుకుంటున్నది. దూరం ఏం లేదు కదా. సార్ చెప్పండి. విక్రమ్, నాకు అంటే ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాష్ట్రంలో ఈ గూగుల్ డేటా ఏదైతే సెంటర్ అక్కడికి రావడం ఏదైతే ఉందో అది ఒక పెద్ద అద్భుతం, ఒక పెద్ద మిరకల్ అది. కనుక ఐటీలో హైదరాబాద్, బెంగళూరు అంటున్నాం కానీ నేను అనుకుంటున్నా ఐటీ ఆంధ్రప్రదేశ్, విజయవాడ, విశాఖపట్నం ముఖ్యంగా ఇవన్నీ కూడా చాలా పెద్ద సెంటర్స్ కాబోతున్నాయి. సెమీ కండక్టర్స్ ఫర్మ్స్ కూడా ఇప్పుడు అక్కడ అట్రాక్ట్ కాబడుతున్నాయి. కనుక సెమీ కండక్టర్స్ తయారు చేసే కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మారితే అంతకు మించింది గొప్ప అచీవ్మెంట్ ఇంకోటి లేదని అనుకుంటున్నాను. ఐటీ హబ్ గా ఇన్ని రోజులు హైదరాబాద్ చూసాం. రాబోయే రోజులలో ఆంధ్రప్రదేశ్ నుంచి చూడబోతున్నాం మనం. ఇవి నేను ఏమంటాం అప్రిసియేట్ చేయకుండా ఉండలేము అని అనుకుంటున్నాను. తప్పకుండా అభినందించాల్సిన విషయమే కదా విక్రమ్. కనుక 2 ఏళ్లలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ కలిసి మెల్లమెల్లగా అడుగులు, ప్రగతి వైపు వేస్తున్న అడుగులు పర్వాలేదు, సిగ్నిఫికెంట్ గా మంచి మూవ్ చూశారు. ముఖ్యంగా చంద్రబాబు యొక్క అనుభవం ఇప్పుడు పనిస్తుంది ఆంధ్రప్రదేశ్ కు. చాలా రోజులుగా ప్రజలు ఎదురు చూశారు. ఆయన అనుభవం ఇలాంటి వాటిగా దిట్ట. సార్ ఇక్కడ చూస్తుంటే ఫ్రీ బైజ్ ఏదైతే సంక్షేమ పథకాలు ప్లస్ ఇక్కడ అభివృద్ధి అనేది ఒక సైమంటేస్ ఒక 2-వే పాత్ లెక్క మంచిగా జరుగుతుందని అంటున్నారు. ఇక్కడ అభివృద్ధికి అంటే ఇక్కడ అంత ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ ఇటు సంక్షేమానికి పెట్టి ఇటు అభివృద్ధి కూడా చేస్తున్నారు అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. దీనిపై మీ అభిప్రాయం సార్? దీనికి కేంద్రం యొక్క సహకారం కూడా చాలా బాగుంది. ఆ సహకారం అనే కన్నా డిపెండెన్సీ కూడా కేంద్రంది, ఆంధ్రప్రదేశ్ కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేంద్రం పైన డిపెండ్ కావడం లేదు, కేంద్రమే ఆంధ్రప్రదేశ్ పైన డిపెండ్ అయింది. ఎందుకంటే ఆ ప్రభుత్వం నిలబడాలంటే ఆంధ్రప్రదేశ్ కొద్దిగా చల్లగా చూడాలి కేంద్రాన్ని. కనుక చూడాలంటే కేంద్రం కూడా ఖచ్చితంగా ఆర్థిక సహాయం చేసి తీరాల్సిందే. కనుక డబుల్ ఇంజిన్ సర్కారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు కలిసి వచ్చినటువంటి ఒక అదృష్టం. కనుక ఇంత గొప్ప అవకాశం మళ్ళీ రాదు ఆంధ్రప్రదేశ్.
కనుక రైల్వే జోన్ ఏర్పాటు అయిపోయింది. ఓల్డ్ ప్రామిసెస్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయిపోతున్నాయి. ప్రభుత్వం కూడా కొన్ని ప్రామిసెస్ ఎన్నికల గెలుపు కోసం ఇచ్చినటువంటి ఏవైతున్నావో అవి ఎంత వరకు ముందుకెళ్ళాయి 2 ఏళ్లలో అంటే ఒకసారి మనం సూపర్ 6 డెలివరీ పర్వాలేదు స్టార్ట్ అయిపోయింది. ఏదైతే ప్రామిస్ సూపర్ 6 అనే తల్లికి వందనం అని 15,000 రూపాయలు ఒక చైల్డ్ కు స్కూల్కి వెళ్ళే చైల్డ్ కొరకు అంటే తల్లికి 15,000 ఏదైతే ఇవ్వాలనుకున్నారో అది 67 లక్షల మంది విద్యార్థులకు ఇచ్చారు, వాళ్ళ తల్లులకు ఇచ్చారు. కనుక ఇంతమందికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది దీనికి. ఇలా ప్రామిసెస్ ఏవైతున్నాయో మెయిన్ ప్రామిసెస్ స్త్రీ శక్తి అనేటువంటి పేరు మీద ఫ్రీ బస్ స్టార్ట్ అయిపోయింది. 63 కోట్ల ట్రిప్పులు నడపగలిగింది. కానీ చాలా మంది మహిళలు దాన్ని ఉపయోగించుకుని ఉంటారు తప్పకుండా. అది అన్నదాత సుఖీ భవ 20,000 పర్ ఇయర్ ఫార్మర్స్ కి ఇచ్చే రూపాయలు ఇవన్నీ కూడా ఏడాదికి 20,000 రూపాయలు, సుమారుగా 8,900 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. దీనికి 46 లక్షల మంది ఫార్మర్స్ కు ఈ డబ్బు చేరింది, వాళ్ళ పాకెట్స్ లోకి చేరింది. సో ఇవన్నీ కూడా దీపం పథకము 3 సిలిండర్లు, ఇది చాలా ఈ టైంలో చాలా గొప్ప విషయం. ఇది చేరింది 4 కోట్ల సిలిండర్లు ఉచితంగా మహిళలకు వెళ్ళిపోయాయి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అది 4,000 రూపాయలు పెంచారు. ఇప్పుడు పెన్షన్ 4,000 చేశారు. అట్లా 63,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఎంతమందికి? 63 లక్షల మంది పెన్షనర్స్ కు ఈ డబ్బు వచ్చింది. అన్నా క్యాంటీన్లు 269 క్యాంటీన్లు, 9 కోట్ల మీల్స్ అంటే ఫ్రీగా అంటే ఇది అన్నా క్యాంటీన్ అంటే మంచిదేనా సార్? 2 రూపీస్ 5 రూపీస్ భోజనం అంటే మంచిదేనా? ఇప్పుడు చాలా మంచిది. ఆకలితో చావకూడదు మనిషి ఎప్పుడు కూడా. కనుక ఎవరు తింటారు విక్రమ్? ఎక్కడ దిక్కు లేదనే వాడు పోయి అక్కడ తింటాడు. మంచి ఆహారమే పెడుతున్నారు, హైజీనిక్ అనే పెడుతున్నారు. కానీ 5 రూపాయలు తక్కువ డబ్బుతోటి పెడుతున్నారు. కనుక దిక్కు లేని వాడికి అంతకన్నా ఏం కావాలి కడుపు నింపుకోవడానికి? కనుక ఇది పేదవాడు. దీనికి హరే రామ హరే కృష్ణ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు చాలా గొప్ప, బెంగళూరులో కానీ ఇక్కడ కానీ చాలా గొప్ప సేవ చేస్తున్నారు. కనుక ఈ స్కీమ్స్ అయితే అన్ని సూపర్ 6 లో అన్ని పూర్తి కాకపోయినా సగం చేశారు, కానీ కొంతవరకు పర్వాలేదు. మెగా డిఎస్సి కూడా 15,000 మంది అనుకుంటాను టీచర్లను నియామకం చేశారు. ప్రామిసెస్ ఇవన్నీ కూడా పోలీస్ కానిస్టేబుల్స్ ఒక 5,000 మంది ఇవన్నీ జరిగాయి. అయితే మెగా డిఎస్సి సిబిటి ద్వారా జరిగింది సార్, పరీక్ష సిబిటి ద్వారానే జరిగింది. అక్కడ ఆ సిబిటి అనేది లీక్ అయిందని చెప్పేసి ఇప్పుడు 1 ఇయర్ తర్వాత అందరు పోస్టింగ్స్ అయిపోయి అందరూ పొజిషన్స్ వచ్చాయో దాని తర్వాత ఇప్పుడు అక్కడ లీకేజ్ జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ బ్యాచ్ అక్కడ మాట్లాడుతున్నారు. అంటే నిజంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఇట్లా లీకేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా సార్? ఉండదు, అవకాశమే ఉండదు. మరి ఆయన ఆరోపణ మోపాడు అంటే మరి దానికి ఆధారాలు ఏదైనా ఉండాలి, ఎంక్వైరీ చేయాలి అవసరమైతే. సిబిటి జనరల్ గా ఆల్ ఇండియా టెస్ట్లు కూడా జరుగుతున్నాయి కదా, ఇప్పుడు జేఈఈ ఉంది, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా లీకేజ్ జరగలేదు ఇంతవరకు. మరి వారెందుకు చెప్తున్నారో నాకు తెలియదు. కానీ అంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఏదైతే మమతా బెనర్జీ డిఎస్సి పోస్టులు నియామకాలు జరిగిన అవకతవకల వల్ల అక్కడ గవర్నమెంట్ ఫాలో అయింది కదా, అదే నెరేటివ్ ని ఇక్కడ తీసుకొస్తున్నట్టు ఒక అనుమానం ఉంది. అవును, అక్కడ టీచర్ల నియామకం జరిగింది, అవి కోర్టు కూడా తీర్పు ఇచ్చింది, వాళ్ళ ఉద్యోగాలు పోయాయి, ఇవన్నీ జరిగినాయి. కానీ టీచర్ అడ్మిషన్స్, టీచర్ సెలక్షన్ ఎక్కడ జరిగినా అలాగే జరుగుతాయి అని అనుకోవడం, అది పైగా మీరు సిబిటి జరుగుతుంది ఇక్కడ అన్నప్పుడు లీకేజ్కి అవకాశమే లేదు. కనుక సరే పొలిటికల్ ఇదేంటి విమర్శ తప్పితే దాంట్లో నిజమెంత అనేది ఒక అనుమానం. ఓకే సార్, మొత్తానికి అయితే ఇక్కడ గవర్నమెంట్ మంచిదే ఉంటుంది అన్నట్టు. ఇలా మనం 5 years బ్యాక్ తీసుకుంటే 2 years లో మంచి అడుగులే వేసింది. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి, ఎందుకంటే బాగా వెనుకబడిపోయింది ప్రాంతము. సరి అయిన ఏమంటాము, ఒక అరాచకమైనటువంటి పాలన జరిగింది. జగన్ పీరియడ్ లో డిస్ట్రిబ్యూషన్ తప్పితే డెవలప్మెంట్ లేదు. స్కీమ్స్ మాత్రమే పంచిపెట్టడానికి ఉన్నాయి కానీ డెవలప్మెంట్ ఎక్కడ జరగలేదు.
ఆంధ్రప్రదేశ్ లో రిసోర్సెస్ ఉన్నాయి, చాలా డెవలప్మెంట్ కు అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కు. కానీ సహజ వనరులు ఉన్నాయి, వాటిని ట్యాప్ చేయడంలో ఫెయిల్ అయిపోయినాం. సముద్రమే ఒక ఎనర్జీ, తీర ప్రాంతమే ఒక ఎనర్జీ. సో ఇలా ఉన్నారు మనుషులు కూడా. మంచి టాలెంటెడ్ మనుషులు ఉన్నారు అక్కడ. ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోయినాయి వాడుకోవడంలో. నేను అనుకుంటా ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ తోటి ఇంకా ఇంకా చాలా అభివృద్ధి